హాయ్ అండి. రోజు మార్నింగ్ పిల్లలకి ఆయకుడం పెడదాం అనుకుంటున్నాను. ముందుగా బ్యాండీలోని వాటర్ వేసుకుని క్లాత్ అయితే తడిపేసుకుని కట్టుకున్నాను దాని చుట్టూ. ఎందుకంటే నాకు ఆయిల్ పెట్టుకోవడానికి ఇడ్లీ పాత్ర టైప్ లేదు. అందువల్ల ఇలా పెట్టుకుని ఇప్పుడైతే పిండి అయితే వేసేస్తున్నాను దీనిపైన. నాకు లేక ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోతున్నాను. ఎందువల్ల అంటే బయట తీసుకుందామని మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు ప్రతి షాప్కి తిరిగాను, ఎక్కడ అది రేటు కుదరలేదు నాకు. అందువల్ల ఇంకా ఇడ్లీ పాత్ర అనేది కొనుక్కుని తెచ్చుకున్నాను. ఇంకా ఇది అవ్వలేక ఈరోజు ఇలాగైతే పెడుతున్నాను పిల్లలకి. రోజు ఒకే టిఫిన్ అంటే పిల్లలకు బోర్ కొడుతుంది. ఇంకా అదైతే మూత పెట్టేసాను. 2 మినిట్స్ అయితే ఉండాలండి. ఎందుకంటే అది బాగా కుకింగ్ అవ్వాలి. లోపల బాగా ఉడకకపోతే మనకి తినేటప్పుడు మెత్తగా తగులుతుంది ఇడ్లీ పిండిగా. చూడండి, మనం అది ఎప్పుడైనా చెక్ చేసుకోవాలనుకుంటే అది ఉడికిందా లేదా అనేది వాటర్లోని చేయి తడుపుకుని దానిపైన ఇట్టి చూడండి. మన ఇడ్లీ కూడా ఇలాగే చెక్ చేస్తాం కదండి, ఉడికిందా లేదా అనేది మనకు అప్పుడు తెలిసిపోతుంది. దాన్ని బట్టి అప్పుడు మనం ముందు వెళ్ళాలి. ఒకవేళ అది పిండిగా ఏమన్నా తగిలితే కనుక ఇంకొక 1 మినిట్ పెట్టుకున్నా పర్వాలేదు. ఆ బాండీలో వాటర్ ఎక్కువ వేసినా అది పైకి పొంగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను తీస్తాను. ఇది బాగా కుక్ అవుతే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే విరిగిపోతుంది. మధ్యలో పిండి అనేది లోపల ఉడకాలి కదా ఫ్రెండ్స్. అందువల్ల చూడండి, ఇదైతే ఎంతవరకు కుకింగ్ అయిందని మీకు తెలుస్తుంది. ఈసారి వెళ్ళినప్పుడు నేను అది కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయకుడుం పెట్టే బౌల్ కొనాలి ఈసారి బయట. మీ ఊర్లో ఏమని పిలుస్తారు? మా సైడ్ అయితే దీన్ని ఆయకుడుం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఒక్కొక్కరు పిలుస్తారు. మా పిల్లలు ఆకలాకలని తినేస్తున్నారు. చూడండి, ఇద్దరికి ఆఫ్ చేసి పెట్టాను. ఎందుకంటే ఫుల్గా తెల్లేరు, ఎవరు ఫుల్గా తెల్లేరు దాన్ని. మా పిల్లలకు పంచదార ఇష్టం, చట్నీ వేస్తే అసలు నచ్చదు, తినరాళ్ళు సరిగ్గా చట్నీ. మంచి ఎవరు మాత్రం వింటారు చెప్పండి? ఆ పంచదార వద్దురా అన్నా సరే అదే తింటారు. మా పెద్దోడైతే లెఫ్ట్ హ్యాండ్తోనే తింటాడు, రైట్ హ్యాండ్ అసలు యూజ్ చేయడు. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే పద్ధతి, వాడే మారుతాడు కదా అని వదిలేశాను. ఇంకా రాయడం అంటా కూడా అది కూడా లెఫ్ట్ హ్యాండే. ఏది పట్టుకున్నా లెఫ్ట్ హ్యాండ్తోనే పట్టుకుంటాడు, ఎక్కువ రైట్ హ్యాండ్ యూజ్ చేయలేడు వాడు. ఇప్పుడు నేను చెప్తే రైట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాడు తినమని. మా పెద్దోడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నా లెఫ్ట్ హ్యాండే. ఇంకా తినడం కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే తినేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తే రైట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాడు వాడు. సరే ఫ్రెండ్స్, బాయ్.